అమ్మవారికి ఇప్పుడు మనకు మామూలుగా ముఖబింబం ఉంది, నేత్రాలు ఉన్నాయి, నాసిక ఉంది, అద్భుతమైన ఒక చిరునవ్వు మొహం మీద సుందరమైన పెదాలుంది, కర్ణభూషణాలు ఉన్నాయి, చతుర్భుజాలు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి, పాదాలుంది, హస్తంలో రేఖలు ఉన్నాయి, దైవికమైన రేఖలు, మానవ సహజమైన రేఖలు కావాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా శిల్పంలో సహజంగా ఏర్పడినవి. అవి స్వామివారి యొక్క దేహం స్వయం వ్యక్తం అంటారు. శిల్పులు చెక్కిన దేహం కాదు, స్వయంగా స్వామివారు వచ్చి నిలిచిన అప్రాకృతమైన దేహం. కాబట్టి అది ఆ స్వామివారి యొక్క మూలబింబం దేనితో తయారు చేసిందని కూడా మనకు తెలియదు, మనం చెప్పలేం. మామూలు శిలాబేరం లాంటిది కాదు అది. అందరికన్నా వెనుక వైపు నుంచి స్వామివారు చాలా అందంగా ఉంటారు, కాకపోతే ఎవరు చూడలేరు. స్వామివారికి వెనక శిరశ్చక్రం ఉంటుంది. శిరశ్చక్రం కింద మెడ వరకు వంపులు తిరిగిన వెంట్రుకలు, చివరిగా ఉంగరాలు ఉంటాయి. ప్రళంబ యజ్ఞోపవీతం ఉంటుంది. సకల దేవతా స్వరూప సన్నుత సతత సుహిత గోక్షీరముల శ్రీ వెంకటేశని చిన్మయమూర్తికి అభిషేకం గోక్షీరాభిషేకం అభినవ నవనందన హరిచందన కేసరి మిశ్రమముల శ్రీ వెంకటేశని శ్రీహస్తమునకు అభిషేకం హరిచందన కేసరి సమర్పణ సముజ్వలాభిషేకం పచ్చకప్పురము పునుగు కస్తూరి పరిమళముల శ్రీ వెంకటేశని తిరువేనికి అభిషేకం పరిమళోదత్తన పరిరంజిత శుద్ధోదకాభిషేకం సువర్ణ రుచిర సువర్ణముల శుభారిత హరిద్రాద్రవముల శ్రీ వెంకటేశని శ్రీయుతమూర్తికి అభిషేకం